వారి యొక్క ఇంట్లో ఈ దేవుడి నీడ ఉంది. అతను మీ నుండి ఈ ఒక్క విషయం అడుగుతున్నాడు. మీ పనులన్నీ వదిలేసి ముందుగా ఈ వీడియో చూసేయండి. అయితే ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ముఖ్యంగా ఏ దేవుడి నీడ ఈ సింహరాశి వారి యొక్క గృహం పైన ఉంది, అలాగే ఆ యొక్క దేవుడు మిమ్మల్ని ఏం కోరుతున్నాడు, అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఆ దేవుడి అనుగ్రహం పొందుకోవడానికి ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉండటం అంటే వీరికి చాలా ఇష్టం. సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వారు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఎప్పుడూ కూడా సమయానికి అనుగుణంగా పనులు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా వీరి కళ్ల ముందు సమయ పాలన